ఆంధ్రప్రదేశ్ యూత్ పరిస్థితి తలుచుకుంటే, యూత్ భవిష్యత్తును తలుచుకుంటే చాలా భయంకరంగా కనపడుతుంది. ఇది ఏదో ఆషామాషిగా లేదా ఏదో ఒక పొలిటికల్ గ్లడ్జ్తోనో లేకపోతే అక్కసుతోనో చేస్తున్న కామెంట్స్ కావు. అది ఏ పార్టీ చేసినా, లేకపోతే ప్రజలు చేసినా, మేధావులు చేసినా, మీడియా చేసినా యువత భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది ఆయన నమ్మే దేవుడికే తెలుసులే. కానీ సిచ్యువేషన్ అయితే ఇష్టారాజ్యంగా డ్రగ్స్ వచ్చి పడుతున్నాయి స్టేట్కి. స్టేట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎలా తయారైంది అని అంటే కొంత అతిశయోక్తిగా కనపడుతుందేమో కానీ ఆఫ్ఘనిస్తాన్లా కనపడుతుంది. ఈ మాట నేను అనడంలా, ఇవాళ వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన అన్న మాట. ఇవాళ ఇక్కడ గాంజా స్మగ్లర్స్ వైజాగ్ని ట్రాన్సిట్కి మంచి సెంటర్గా ఉపయోగించుకుంటున్నారని హీ అడ్మిటెడ్, ఆయనే ఒప్పుకున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. విశాఖపట్నము గంజా స్మగ్లింగ్కి లేదా డ్రగ్స్ విదేశాల నుంచి తెచ్చుకోవడానికి ట్రాన్సిట్ కన్వీనియంట్గా ఉంటుందని ఎవడైనా ఎప్పుడైనా కలగన్నాడా? రాష్ట్రంలో కానీ విశాఖపట్నంలో పుట్టిన ఏ పౌరుడైనా మా విశాఖలో గంజాయిని తరలించవచ్చు హ్యాపీగా, లేకపోతే ఫ్రీగా. అది మన మెక్సికోనా లేకపోతే కొలంబియానా ఇష్టారాజ్యంగా గంజాయి లేకపోతే డ్రగ్స్ తయారు చేయడానికి? ఎందుకు వచ్చింది వైజాగ్కి పరిస్థితి? ఎందుకు వచ్చింది అంటే రాజధానిని చేస్తా అని చెప్పి దాన్ని ఈ రకంగా తయారు చేసిన దగ్గర మొదలైంది వైజాగ్ తంతు. లేకపోతే 25,000 కిలోల కంటైనర్ బ్రెజిల్ దేశం నుంచి వచ్చిందంటే ఇవాళ ఇంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. అందులో ఎంత విషం ఉంది, ఎన్ని ప్రాణాలు తీస్తుంది అది. వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికి చంపారు. ఇక ఈ డ్రగ్స్ జనంలోకి వెళ్తే ఇది మా మెత్తటి గొడ్డలు, ఇది కసక్ అంత తెలియకుండా లేచిపోతాయి ప్రాణాలు. ఇప్పటికే ప్రభుత్వ దుకాణాల్లో ఆమె మద్యం తాగి కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు ఇప్పటికే. ఇది కనుక జనంలోకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఇది ఇంటర్పోల్ సమాచారం సిబిఐకి ఇచ్చి సిబిఐ ఎంటర్ అయ్యి దీన్ని కనుక ఆపి ఉండకపోతే లోకల్ పోలీస్ పట్టించుకునే వాళ్ళు కాదు, స్థానిక ప్రభుత్వం పట్టించుకునేది కాదు. ఖచ్చితంగా జనంలోకి వెళ్ళిపోయేది. అక్కడి నుంచి తెలంగాణకి, కర్ణాటకకి, తమిళనాడుకి ఎలాగైతే గంజా వెళ్తుందో అది కూడా వెళ్ళి ఉండేది. ఇది పెద్ద లక్షల కోట్ల వ్యాపారం. ఇది ఒక కంటైనర్ లక్షల కోట్ల విలువైంది. ఇది ఎందుకు ఇలా తయారైంది? మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు దొరికినా హైదరాబాద్ మూలాలు ఉన్నాయి, దొరికిపోతుంటాయి. అలాగే ఇవాళ పరిస్థితి ఏంటంటే దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది అనేది ఇప్పటికే ప్రూవ్ అయింది. అన్ని రాష్ట్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు డ్రగ్స్ ఈ సిచ్యువేషను, పైగా రొయ్యల చెరువులో వేసే అదేదో పౌడరు యూరోపియన్ కంట్రీస్ నుంచి తీసుకొస్తారు. యూరోపియన్ కంట్రీస్ నుంచి రావాల్సిన ఆ పౌడర్ తెచ్చే కంటైనర్లోకి సౌత్ అమెరికా నుంచి వెళ్ళిన కొకైన్ ఎలా చేరింది ఆ కంటైనర్లో? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ నెక్సెస్, ఎక్కడి నుంచి ఎక్కడికి చైన్ నడుస్తుంది అనేది చూడాలి. బ్రెజిల్ అధ్యక్షుడు అయితే, బ్రెజిల్ ఏమన్నా మన బామర్దులా, మన బావలా, సోదరులా అండి? పోనీ అక్కడ బ్రెజిల్ అధ్యక్షుడు ఏమన్నా, బ్రెజిల్ అధ్యక్షుడుగా తెలుగువాడు ఏమన్నా అయినాడా? విజయసాయి రెడ్డి గారు ఆయనకి కృతజ్ఞతలు చెప్తాడు 2 ఏళ్ల క్రితం 2022లో. అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి? పోనీ వీళ్ళు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా దేశమా? భారతదేశంలో చిన్న రాష్ట్రం. అదేమన్నా దేశం అయితే పోనీ ఆ దేశాధ్యక్షుడి తరఫున, ఈ దేశాధ్యక్షుడు తరఫున ఆ దేశాధ్యక్షుడికి ఏదో శుభాకాంక్షలు చెప్పాడు అనుకోవచ్చు. బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఈయనకి ఏమన్నా క్లాస్మేటా? ఏంటి నెక్సెస్? అదేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి డంకా కొట్టేస్తూ ఉంటాడు, ముందే కొట్టేస్తూ ఉంటాడు. ఇది తెలుగుదేశం ఉన్నారు గట్టిగా నమ్ముతున్నాం మేము. పురంధేశ్వరి గ్యాంగ్ అంట, ఆ పేరు చూడండి, పురంధేశ్వరి గ్యాంగు చేసిన స్మగ్లింగ్గా నమ్ముతున్నాం మేము. ఎందుకంటే వచ్చిన ఆ సంధ్య ఆక్వా అనే కంపెనీ కమ్మోడిది కాబట్టి. అంటే కమ్మోళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే మీ దృష్టిలో. మరి మీ పార్టీలో ఉన్న కమ్మోళ్ళు కదా? వాళ్ళు ఏదన్నా ఇంకా వేరేనా? చెప్పండి. అది కూడా అసలు ఆ పార్టీలో ఉన్న కమ్మోళ్ళ కన్నా సిగ్గుండాలి ముందు.
ఇదే ఆ రాష్ట్రంలో ఉన్న కమ్మోడు ఎవరిది నేరం జరిగినా అది తెలుగుదేశం అకౌంట్లో దోసేయాలని చూస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మరి నీ పార్టీలో ఉన్న కమ్మోళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదా? నీ దగ్గర ఎందుకు ఉన్నారు వాళ్ళు? అంటే ఏదో తేడా ఉందన్నమాట, అంతే అనుకోవాల్సి వస్తుంది. ఇంకా తక్కువని వచ్చేసి భుజాలు తడి వేసుకుంటాడు. క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఆ తీసుకొచ్చిన సంధ్య ఆక్వా అనే అది వైసీపీ నాయకుడు. రాత్రి టెర్మినల్ దగ్గర మాట్లాడిన కూనా హరికృష్ణ, ఆ కంపెనీ డైరెక్టర్, అతని తండ్రి ఒడుమాడి గ్రామ కమిటీ అధ్యక్షుడు వైసీపీకి. హరికృష్ణ తండ్రి వైసీపీకి ప్రకాశం జిల్లాలో ఎదుమాడి గ్రామ కమిటీ అధ్యక్షుడు. ఎదుమూడి గ్రామ కమిటీ అధ్యక్షుడు. ఈయన కొడుకేమో కంపెనీలో డైరెక్టర్గా ఉంటాడు, ఆయనేమో వైసీపీ. ఈయన వచ్చేమో టీడీపీ నాయకులు ఉన్నారు, లేకపోతే పురంధేశ్వరి గ్యాంగ్ అని చెప్తాడు. గ్యాంగ్ అనే పదం ఎవరికి వర్తించుద్ది రాష్ట్రంలో? గంజాయి ఇప్పటివరకు గంజాయి ఎవరు తీసుకెళ్లారు? సిగ్గు లేకుండా హైదరాబాద్ పట్టుబడ్డారు, పోలీసులు కూడా పట్టుబడ్డారు కదా గంజాయి తీసుకొచ్చి. అరే అసలు పైగా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, డ్రగ్స్ పట్టుబడ్డాయి, బాధ్యత గల బుద్ధి గల సలహాదారుడుగా వచ్చి మన రాష్ట్రంలో ఇలాంటి జరగకూడదు, దీనికి ఇది చేస్తాం, అది చేస్తాం, ఆపేస్తాం, శిక్షిస్తాం, అది మాట్లాడలే. కానీ వచ్చి రావడమే పురంధేశ్వరి గ్యాంగు, తెలుగుదేశం గ్యాంగు. అంటే ఎట్లా తయారయ్యారంటే ఉలిక్కిపాటు. ఆ ఉలిక్కిపాటులో భాగంగా అసలు వచ్చిన దాన్ని ప్రజలు ఎలా ఎదుర్కోవాలి అది వదిలేసి ఎదుటోడి మీద నెట్టేయడం. అంటారు కదా, ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటే అని. అంటే తెలుగులో ఖచ్చితంగా చెప్పాలంటే దొంగ 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 అని అరుస్తాడు అదనమాట. అట్లా తయారయ్యారు వీళ్ళు. సిగ్గుపడాలి. ఇంత పెద్ద డ్రగ్ కంటైనర్ రాష్ట్రంలోకి వచ్చింది అంటే, దేశంలోకి ఎక్కడ రాలేదే, నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఫస్ట్ అది చెప్పు సమాధానం. ఓకే, తెలుగుదేశం వాడా, బీజేపీ వాడా, లేకపోతే ఇంకొక కోన్కిస్గా గొట్టంగాడు ఎవడో పక్కన పెట్టు. నీ రాష్ట్రంలోకి ఎందుకు వచ్చింది? నీ దగ్గర లూప్ హోల్ లేకపోతే. విశాఖ పోర్టు టెర్మినల్లో ఆ ప్రైవేటు షిప్పులు ఆగే బెర్త్ అది. ఆ ప్రైవేట్ షిప్పుల బెర్త్ ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉంది. అది అంటే అక్కడ మీ ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. ఎందుకు దాని మీద నియంత్రణ ఎందుకు లేదు మీకు? అయితే నియంత్రణ లేకపోవడం ఫెయిల్యూర్ అని అయి ఉండాలి, లేకపోతే మీరే నడిపిస్తూ అని ఉండాలి. ప్రజలు ఈ రకంగా నాశనం అయిపోతుంటే ప్రజల ప్రాణాలని అరిచేతులు పెట్టి మీరు లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తూ, స్మగ్లింగులు చేస్తూ, ఆడుకుంటూ, పైగా రాజకీయం దాంట్లో మళ్ళీ సిగ్గుపడక్కర్లా కొంచెమన్నా? దీని మీద చర్చను చూద్దాం మనం. చర్చలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి